Hello. Hello. Yeah. So good morning, everyone. Am I audible? Yes, audible. Okay. Can I start the session? Start the one. ఓకే. సో లాస్ట్ సెషన్లో మనం ఏం చూసాము అంటే పైథాన్ ఇన్స్టాలేషన్ చూసాం. అలానే పైథాన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా సారీ. సో పైథాన్ ఇన్స్టాలేషన్ కూడా చూసాం. బట్ మనకి ఏంటిదంటే ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ రాయడానికి మనకి ఎన్ని ఐడిఈస్ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. వీటిని మనం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్స్ అంటాం. ఇవి ఎన్ని రకాలు ఉన్నాయంటే మనం చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా పైథాన్ ఇన్స్టాల్ చేసాం. సో కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయొచ్చు. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు. ఇది కూడా నేను డిస్కస్ చేస్తా. సో సెకండ్ వచ్చేసి ఏంటిదంటే అనకొండ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడం. సో అనకొండ సాఫ్ట్వేర్. సో ఈ అనకొండ సాఫ్ట్వేర్ దేనికి యూజ్ అవుతారంటే ఎక్కువగా ఆల్ ఏఐ డేటా సైన్స్ అప్లికేషన్స్కి యూజ్ అవుతారు అనమాట. ఓకే. మెషిన్ లెర్నింగ్ కానీ డీప్ లెర్నింగ్ కానీ ఎన్ఎల్పి కానీ ఓపెన్ సివి కానీ వీటన్నిటికీ మనము ఈ అనకొండ సాఫ్ట్వేర్లోనే యూజ్ చేయొచ్చు. ఇందులో మళ్ళీ 2 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి జూపిటర్ అనేసి, ఇంకొకటి వచ్చేసి స్పైడర్. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం విజువల్ స్టూడియో కూడా విఎస్ కోడ్ అంటాం. విజువల్ స్టూడియో దీన్ని కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు విజువల్ స్టూడియో కమ్యూనిటీకి వెళ్ళి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి మీరు ఎప్పుడైతే ఆ .exe ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తారో ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండో ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు ఓన్లీ ఇది డిఫాల్ట్గా C++ మాత్రమే తీసుకుంటుంది. బట్ మనం పైథాన్ యాడ్ చేసామనుకోండి, సో ఆటోమేటిక్గా పైథాన్కి సంబంధించినవి కూడా ఇన్స్టాల్ అయిపోతాయి. సో విజువల్ స్టూడియో ఓపెన్ చేసి కూడా మనం కోడ్ రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్, ఇంకోటి వచ్చేసి ఏంటిదంటే ఎక్లిప్స్. సో ఈ ఎక్లిప్స్ని కూడా యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే. ఇంకోటి వచ్చేసి ఆటమ్. సో ఈ ఆటమ్ ఉంది. ఈ ఆటమ్ని కూడా ఇన్స్టాల్ చేసుకొని మనం దాని ద్వారా కూడా మనం పైథాన్ ప్రోగ్రామ్ చేయొచ్చు. బట్ 99% రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అన్ని అనకొండ సాఫ్ట్వేర్లోనే డెవలప్మెంట్ అవుతాయి. బట్ మనం ఎప్పుడైతే ఈ ఫైల్స్ అన్నిటిని మనం సిఐసిడికి యూజ్ చేస్తామో, లైక్ డాకర్ ఫైల్స్ కానీ కుబర్నెటిస్ ఫైల్స్ని రైట్ చేసేటప్పుడు మనం దాన్ని స్పైడర్ ఫైల్ తోటి సేవ్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఇప్పుడు మనకి పైథాన్ ఏ ఫైల్లో సేవ్ అవుతుంది, ఏ ఫార్మాట్లో సేవ్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్టర్డే కూడా చెప్పాను అనమాట. .py అనేసి సేవ్ అవుతుంది అనేసి. ఎక్కడెక్కడ .py అని సేవ్ అవుతుంది అంటే స్పైడర్లో .py, సో విజువల్ స్టూడియోలో కూడా .py, ఎక్లిప్స్లో కూడా .py అనమాట. సో ఆటమ్లో కూడా .py, ఎవ్రీవేర్ .py తోనే సేవ్ అవుతుంది ఎక్సెప్ట్ జూపిటర్లో వచ్చేసి ఏంటిదంటే ఇది ఎలా సేవ్ అవుతుంది అంటే .ipynb తోటి సేవ్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే ఇన్ కేస్ మీకు నేను ఫైల్స్ పంపించిన తర్వాత వాటిని లోడ్ చేయాలి. ఆ లోడ్ అంటే ఏంటి, అప్లోడ్ చేయాలి ఫైల్స్ని మన ఎన్విరాన్మెంట్లోకి. అప్పుడు మీరు ఈ ఫైల్ ఫార్మాట్ చూసుకొని అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూపిటర్ ఫైల్ని స్పైడర్లో అప్లోడ్ చేశారనుకోండి డైరెక్ట్గా, ఆ ఫార్మాట్ మీకు అస్సలు అర్థం కాదు. మొత్తం అంతా జావా స్క్రిప్ట్ నొటేషన్తో ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ నొటేషన్తో ఉంటుంది. అసలు ఏంటిది, మనం ప్రోగ్రామ్ ఫైల్ అయినా అన్నట్టుగా మనకు డౌట్ వస్తుంది. కాబట్టి ipynb ఫైల్ ఉంటే జూపిటర్లో లోడ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. అదే .py ఫైల్ ఉంటే మీరు పైథాన్ తోటైనా చేయొచ్చు, స్పైడర్ తోటైనా చేయొచ్చు, విజువల్ స్టూడియోతో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్లిప్స్ ఆటమ్తో అయినా చేయొచ్చు అనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అనకొండ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో మీరు గూగుల్ ఓపెన్ చేసి అనకొండ డౌన్లోడ్ అని కొట్టారనుకోండి, సో మీకు ఇక్కడ 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అంటే యూఆర్ఎల్స్ వస్తాయి. సో ఈ లింక్స్ మీరు ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్గా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నేను అనుకోండి ఇండివిజువల్ ఎడిషన్. ఇది విండోస్కి అయితే విండోస్కి ఇక్కడ చూడండి విండోస్, మ్యాక్, తర్వాత లైనక్స్కి అయితే కమాండ్ ఉంటుంది. జస్ట్ మనం టర్మినల్ ఓపెన్ చేసి ఆ కమాండ్ పేస్ట్ చేసిస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి ఇన్స్టాలేషన్ అయిపోద్ది. సో మ్యాక్లో అయితే 2 వేస్లో చేయొచ్చు. మ్యాక్ కూడా కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ టర్మినల్ ఓపెన్ చేసి పేస్ట్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఈ ఫైల్ వేరే ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. సో విండోస్కి అయితే .exe, సో మ్యాక్ అయితే ఇంకా డీబీ ఫైల్ అనుకుంటా, డిస్ట్రిబ్యూషన్ ఫైల్ ఏదో ఉంటుంది. సో దాంట్లో డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ డబల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా అవుతుంది. అండ్ ఇంకోటి 510 MB ఉంటుంది. సో ఇది ఏంటి, పైథాన్ 3.9 64 బిట్. మనం 64 బిట్టే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే 32 బిట్ అనేవి అన్ని సిస్టమ్స్ అనమాట, అంటే ప్రీవియస్ సిస్టమ్స్. ల్యాప్టాప్స్ అన్ని 64 బిట్ నుంచే వచ్చాయి.
సో కాబట్టి ప్రాసెసర్స్ ఇదే ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ లేటెస్ట్ మనకి ఏముంది 3.14 బీటా ఉంది. సో ఇక్కడ కూడా మనకి 3.14 కానీ 13 కానీ ఉంటుంది. బట్ మనం అనకుండా కూడా ఇన్స్టాలేషన్ ఏది చేయాలి అంటే 3.9 3.10 చేయాలి. అప్పుడు నేను ఎలా చేయాలి అంటే దీనికి ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ అనదర్ స్టెప్. సో జస్ట్ సో ఇంకొక స్టెప్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఒక యూఆర్ఎల్ ఉంటుంది. అది కూడా అనకొండ వాళ్ళదే. సో ఆ రెపో అనకొండలోకి వెళ్తే ఇంకా మనకు రకరకాల ఇవి ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, repo.anaconda.com/archive. ఇక్కడికి వెళ్తే ఇంకా మీకు అనకొండ సాఫ్ట్వేర్ ఇయర్ వైజ్ 3 పైథాన్ 3 పైథాన్ 2 సపోర్ట్ చేసేవి కూడా ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు ద ఎంబీ ఇయర్ తర్వాత డేట్. సో దాని ఫైల్ మొత్తం కంప్లీట్గా ఇక్కడ నేను అది కూడా చూపిస్తాను. ఇది కూడా సో మీరు జస్ట్ ఆ కాపీ యూఆర్ఎల్ని పేస్ట్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు సో ఇయర్ని బేస్ చేసుకొని ఇక్కడ వర్షన్ ఉండదు. సో 3 పాయింట్ సంథింగ్ ఎంత అనేది మనకి ఇక్కడ తెలియదు. ఓన్లీ అనకొండ 3 అని ఉంటుంది. మీరు చూడండి అనకొండ 3 అని ఉంది, అంతేగాని అది 3.10 3.9 3.11 ఏంటి అనేది మనకు ఐడియా ఉంటుంది. సో అప్పుడు ఎలా చేయాలి అంటే మీరు 2021 కానీ 2022 సో ఆ ఇయర్కి వెళ్తే ఈ 2022-23 ఇయర్ వచ్చేసి 3.9 నుంచి 3.10 అనకొండ వర్షన్స్ సపోర్ట్ చేస్తారు అనమాట. ఇందులో మళ్ళీ లైనెక్స్ తర్వాత మ్యాక్ విండోస్లో వచ్చేసి మీరు ఏది ఇన్స్టాల్ చేయాలంటే సో ఇక్కడ చూడండి అనకొండ 3 2023 సో x86 64.exe ఫైల్ అనమాట. ఓకే, అదే మీరు మ్యాక్ అయితే ఇంకా పీకేజీ ప్యాకేజ్ ఫైల్. సో ఇక్కడైతే x86 64.exe ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేయాలి. టోటల్ సైజ్ వచ్చేసి 786 MB ఉంది. ఓకే, సో ఎందుకంటే ఇది బిగ్ అప్లికేషన్ కాబట్టి టైం తీసుకుంటుంది. వన్స్ మీరు డౌన్లోడ్ అయిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ విండో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ అని ఓపెన్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఐ అగ్రీ లైసెన్స్ టర్మ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జస్ట్ రికమెండెడ్ ఫర్ యూ, ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రెస్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలని అని అడుగుతుంది లొకేషన్. సో హియర్ ఇక్కడ మీరు మెయిన్ మిస్టేక్ ఏం చేస్తారంటే చాలా వరకు సి యూజర్ శివ అంటే పేరు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీ పేరులో కొంచెం స్పేస్ ఉంటుంది. సో సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా పేరు వచ్చేసి సో డిఎస్ ప్రసాద్ అని చెప్పనేసి ఇలా తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది. ఇలా స్పేస్ ఉన్నప్పుడు ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద ప్యాకేజెస్ కానీ లైబ్రరీస్ కానీ ప్రాపర్గా ఇన్స్టాల్ అవ్వవు. అలా అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫైల్స్ లేవు అని చెప్పి చూపిస్తుంది. మనం ఎన్నిసార్లు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసినా కూడా అలానే అవుతుంది. ఓకే, అలాంటి ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో నేమ్ స్పేస్ అనేది ఉండడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ నేమ్ స్పేస్ ఉన్న ఫస్ట్ అదే ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది అంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ అని మీరు క్లిక్ చేశారనుకోండి. సో దెర్ ఈజ్ ఎ స్పేస్ ఇన్ నేమ్ సో దట్ సమ్ ఆఫ్ ద ఇన్స్టాలేషన్స్ కొన్ని ఇన్స్టాల్ అవ్వకపోవచ్చు ప్రాపర్గా అని కూడా మీకు ఒక వార్నింగ్ మెసేజ్ లాంటివి కూడా డిస్ప్లే చేస్తుంది. సో అయినా కూడా పర్లేదు మీకు ఇంకా ఇది అడ్మిన్. సో మీ నేమ్ అడ్మిన్. సో మీరు అడ్మిన్ అయ్యేటే మీ నేమ్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మైక్రోసాఫ్ట్ అకౌంట్ లాగిన్ అయ్యేసి. ఇక్కడ చూడండి ఈ అనకొండ సాఫ్ట్వేర్ ఎంత స్పేస్ తీసుకుంటారని చెప్పనేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. నీకు అవైలబిలిటీ స్పేస్ ఎక్కడ సి డ్రైవ్లో నీకు కేవలం 10 GB ఉండి నీకు ఇక్కడ స్పేస్ వచ్చేసి 4 GB తీసుకుందాం అనుకోండి. తర్వాత మనం ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది అలా అనమాట. సో అది కూడా మీరు చూస్ చేసుకోండి. సో అదొకటి. వన్స్ ఇన్స్టాలేషన్ అంతే ఇంకా. సో మీరు వన్స్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి నెక్స్ట్ అని, ఇది ఆల్మోస్ట్ 20 to 30 minutes తీసుకుంటుంది ఇన్స్టాల్ అవ్వడానికి. ఎందుకంటే సో హెవీ సాఫ్ట్వేర్ కాబట్టి. తర్వాత మీరు సో స్టార్ట్ బటన్కి వెళ్ళి ఇక్కడ మీరు చూస్తే అనకొండ 3 64 బిట్ అని చెప్పనేసి డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. ఇక్కడికి వెళ్తున్నాను నేను స్టార్ట్ బటన్లోకి. సో ఇక్కడ చూడండి అనకొండ 3 64 బిట్ ఇక్కడికి వస్తే ఇంకా మీరు చూడండి అనకొండ నావిగేటర్ ఉంటుంది. ఇది మనకు అవసరం లేదు, ఓపెన్ కూడా చేయకండి. అనకొండ పవర్ షెల్ ప్రాంప్ట్ అని ఉంది, దీంతో కూడా మనకు పని లేదు. అనకొండ ప్రాంప్ట్ అని ఉంది, ఇది జస్ట్ లైక్ నార్మల్ కమాండ్ ప్రాంప్ట్. మనము ప్రీవియస్గా పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు నార్మల్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ అని అయితే ఎలా క్లిక్ చేసాము టైప్ చేసాము, వెంటనే ఇక్కడ కూడా మీరు ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేయగానే లేటెస్ట్ మీరు అనకొండ వర్షన్ ఏదైతే ఇన్స్టాల్ చేశారో ఆ టైప్ ఆఫ్ పైథాన్ వర్షన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇంకోటి జూపిటర్ ఉంది, ఇది కూడా మనకి కమాండ్ ప్రాంప్ట్ లాంటిదే. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ విత్ ద ఎక్స్టర్నల్ పోర్ట్. అది పోర్ట్ నెంబర్ 8080కి కనెక్ట్ అవుతుంది. అక్కడ మనకి ఒక హోమ్ పేజ్ లాంటిది క్రియేట్ అవుతుంది. ఆ హోమ్ పేజ్ క్రియేట్ అయిన తర్వాత సో దాంట్లో మనకి రకరకాల ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ మనం ఇంకా ఏదైనా ఇమేజెస్ కానీ ఏవైనా కానీ మనం సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. తర్వాత స్పైడర్, ఇది కూడా ఒక స్పైడర్ అనేది ఒక ఎన్విరాన్మెంట్. సో ఇది కూడా అనమాట. ఓకే, ఇది కూడా ఈ రెండిట్లో మనం యూజ్ చేసేది ఏదో ఒకటి. స్పైడర్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇది మనకు ఒక విజువల్ స్టూడియో లాగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ డైరెక్ట్ ప్రోగ్రామ్ చేస్తాము.
బట్ జూపిటర్ అనేది ఎక్స్టర్నల్ సోర్స్ కి కనెక్ట్ అవుతుంది, ఒక వెబ్ పేజ్ కనెక్ట్ అవుతుంది. అక్కడ మనకు ఒక డిఫాల్ట్ ఒక పేజ్ అనేది నోట్బుక్ లాంటిది ఒకటి క్రియేట్ అవుతుంది. దాంట్లో రకరకాల షెల్స్ కూడా ఉంటాయి. మనం అంటే ఒక్కొక్క షెల్లో మనం ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూషన్ అనేది చేయొచ్చు. సో ఇది మెయిన్ థింగ్. సో ఇక్కడ మీరు ఇన్స్టాలేషన్ అయితే చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ ఎనీ అంటే ఏమన్నా ఇన్స్టాలేషన్స్ లో ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తే నాకు చెప్పండి, చూద్దాము. బట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాను అంటే మనం ఇప్పుడు వీటన్నిటిలోనూ సో మనం ఎలా పైథాన్ ప్రోగ్రామ్ టైప్ చేయాలి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ అయితే నేనైతే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. నార్మల్ కమాండ్ ప్రాంప్ట్ ఇది, నార్మల్ కమాండ్ ప్రాంప్ట్, అనకొండ ప్రాంప్ట్ కాదు. జస్ట్ ఐఎమ్ టైపింగ్ ద పైథాన్. సో ఇది టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను వచ్చేసి ఇందులో కొంచెం ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఎస్టర్డే చెప్పాను, ఈ 3 డాట్స్ 3 ఆరోస్ ని మనం ఏమంటామంటే చౌరన్ అంటాం. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకు వర్షన్ కూడా డిస్ప్లే అయింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొని సో హలో ఆల్, సో వెల్కమ్ టు సో పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్పనేసి ఎంటర్ చేశాను. నాకు అవుట్పుట్ వచ్చేసి ఓకే. సో తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10. సో తర్వాత నెక్స్ట్ కోలన్ ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ ప్రింట్ సో హియర్ పైథాన్. సో నేను పైథాన్ని 10 టైమ్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద ప్రింట్ స్టేట్మెంట్ సో ఐఎమ్ యూజింగ్ ద లూప్. సో ఇప్పుడు నేను ఇది ఎంటర్ చేస్తే నాకు ఏమొచ్చింది, ఇండెంటేషన్ ఎర్రర్ అని వచ్చింది. అంటే ఏంటి, స్పేస్ ఇవ్వాలి ఇక్కడ. సో ఇది ఫర్ లూప్ కదా, దాని లోపల మనం స్పేస్ ఇవ్వాలి. ఈ ఇండెంటేషన్ అనేది ప్రతిసారి రిమెంబర్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే మనం లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మాక్సిమం మనము డేటా సైన్స్ లో రాసే ప్రోగ్రామ్స్ ఎన్ని ఉంటాయంటే అరౌండ్ 100 to 200 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ మించి ఎక్కువ పోదు, అంతకు మించి కూడా మనం రాయలేము. సో అవసరం లేదు, ఎందుకంటే ఎంత కాంప్లికేటెడ్ డెవలప్మెంట్ అప్లికేషన్ అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ లో మనం ఈచ్ మాడ్యూల్ వేసుకున్నా కూడా మాక్సిమం 100 లైన్స్ లోనే అయిపోద్ది. ఓకే. సో ఇండెంటేషన్ ఎర్రర్. సో నేను అప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయాలి. అప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే సో ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ట్యాబ్ ప్రెస్ చేశా, తర్వాత ప్రింట్, సో తర్వాత వచ్చేసి పైథాన్ అని చెప్పనేసి ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి. సో ఇంకొక ఎంటర్ కొట్టాను. సో ఆటోమేటిక్గా నాకు అవుట్పుట్ వచ్చేసింది. ఎందుకు ఇలా వచ్చింది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం స్పేస్ ఇవ్వలేదు. బట్ ఈ ప్రింట్ పైథాన్ అనేది దేనికి సంబంధించింది, ఫర్ లూప్ సంబంధించింది. అది ఎలా చెప్పగలుగుతారు, బికాస్ ఆఫ్ దిస్ కోలర్. సో ఇక్కడ ఇండెంటేషన్ మనము మెన్షన్ చేశాం కాబట్టి మనకి ఇండెంటేషన్ ఎర్రర్ రాలేదు. సో ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని, తర్వాత బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అని తీసుకున్నాం. తర్వాత నేను ప్రింట్ సో హియర్ ఏ ప్లస్ బి అని చెప్పనేసి తీసుకుంటున్నాను. లేదంటే ఇక్కడ ఇంకొక రకం కూడా నేను రాయొచ్చు, ఏమని, ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, సి ఈజ్ ఈక్వల్స్ టు సో ఏ ప్లస్ బి అనేసి తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ సి. సో హియర్ ప్రింట్ సి. ఇప్పుడు ఎంటర్ చేస్తే నాకు అవుట్పుట్ 30 అని వచ్చింది. సో ఇలా మనం లైన్ బై లైన్ ప్రోగ్రామ్ రాయాలి. బట్ ఇలా రాయడం వల్ల మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటి కమాండ్ ప్రాంప్ట్లో అంటే ఇంకా ఇండెంటేషన్ ఎర్రర్స్ కానీ, లేదంటే ఇంకా ప్రోగ్రామ్లో ఏదైనా ఒకసారి మిస్టేక్ చేసామనుకో, ఒక లైన్ ఆఫ్ ప్రోగ్రామ్ మిస్టేక్ చేసామనుకో, మళ్ళీ ప్రోగ్రామ్ మొత్తం స్టార్టింగ్ నుంచి రాయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద 2 డిసడ్వాంటేజెస్. అందుకనేసి 99% మనం కమాండ్ ప్రాంప్ట్ అనేది యూజ్ చేయము డెవలప్మెంట్కి. సో ఇది కేస్ 1. సో నెక్స్ట్ కేసు ఏంటిది అంటే కనుక మీకు ఇందాక చెప్పినట్టు అనకొండ ప్రాంప్ట్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అనకొండకి వెళ్ళి సో ఇందులో కూడా మీరు అనకొండ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో ఈడ అనకొండ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు పైథాన్ అని చెప్పనేసి జస్ట్ టైప్ చేయండి 3.9.13. ఎందుకు అంటే నేను పైథాన్ ఇన్స్టాల్ చేసింది సేమ్ వర్షనే, అనకొండ ఇన్స్టాలేషన్ కూడా సేమ్ వర్షనే చేశాను అనమాట. అందుకనేసి నాకు ఈ టైప్ వచ్చింది. ఇక్కడ చూడండి August 25, 2022. ఈ 2022 ఇయర్ని చూసుకొని నేను ఇందాక మీకు చూపించా కదా URL repo.anaconda.com, దాంట్లో నుంచే డౌన్లోడ్ చేసా. అరౌండ్ ద సైజు 500 MB ఎంతో ఉంటుంది. ఓకే, ఇదే అనమాట. సేమ్ ఇందాక మనం ఏ టైప్ అయితే ప్రోగ్రామ్ రాసామో సేమ్ థింగ్ అనమాట. ఓకే, ఇది ఒక సెకండ్ వే అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత పైథాన్ అనేసి మనకు ఇన్స్టాల్ అయి ఉంటుంది కదా, ఇక్కడ పైథాన్ 3 అని ఉంది కదా, ఇక్కడ చూడండి IDLE అని ఉంది. ఇది ఓపెన్ చేశారనుకోండి, ఈ IDLE కూడా సేమ్ కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ చూడండి చౌరాన్ వచ్చేసింది కదా, ఆటోమేటిక్గా ఇది వచ్చేసింది అంటే దాని మీనింగ్ ఏంటి, చౌరాన్. ఇది కూడా కమాండ్ ప్రాంప్ట్, ఇది కూడా థర్డ్ కమాండ్ ప్రాంప్ట్ అనమాట. సో ఇది కూడా వద్దు నాకు అనుకుంటే నెక్స్ట్ ఇంకొక వే ఉంది. సో ఆ వే ఏంటంటే ఇక్కడ అగైన్ మళ్ళీ పైథాన్కి వెళ్తున్నా నేను. సో తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో పైథాన్ 3 ఇదే ఓపెన్ చేసి ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ అని ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి అన్టైటిల్డ్ ఫైల్ అని చెప్పి ఒకటి ఓపెన్ అయింది. ఓకే, సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇందులోకి వచ్చేసి ప్రింట్ సో హలో ఆల్, సో వెల్కమ్ టు
పైథాన్ అండ్ సో జెనే. సో ఇది అన్నమాట. తర్వాత నెక్స్ట్ నేను ఇంకొక లైన్ ఆఫ్ ప్రోగ్రామ్ కూడా రాద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేసి, తర్వాత బి ఈజ్ ఈక్వల్స్ టు సో 20 అనేసి, తర్వాత సి ఈజ్ ఈక్వల్స్ టు సో ఏ ప్లస్ బి, తర్వాత ప్రింట్ సి. సో ప్రింట్ సి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ ఏంది, ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10. సో ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ సో 10. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇండెంటేషన్ తీసుకుంటుంది. ఓకే, సో ప్రింట్ సో పైథాన్. ఓకే, సో పైథాన్ అని చెప్పనేసి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలి. ఫైల్ సేవ్ యాజ్ ఎక్కడ సేవ్ చేసుకుంటున్నాం. సో నేనైతే ఇక్కడ ఆటోమేటిక్గా ఎక్కడో సేవ్ అవుతుంది. బట్ నేను దీన్ని వచ్చేసి సమ్వేర్ ఎల్స్, సంథింగ్ లైక్ హోమ్, ఇక్కడ డెస్క్టాప్, లేదంటే ఇంకా పర్సనల్, సారీ, సో లేదంటే ఇంకా ఈ డ్రైవ్లో సేవ్ చేద్దాం అనుకున్నాను. సో డిఫరెంట్ లొకేషన్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పీసీ, ఈ డ్రైవ్, నేను ఇక్కడికి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. సో దీని పేరు ఏం పెడుతున్నానంటే ఎగ్జాంపుల్ డాట్ పీవై అని చెప్పనేసి సేవ్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఎగ్జాంపుల్ డాట్ పీవై అని సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇది ఫైల్. సో మనం ఇప్పుడు రన్ చేద్దాం అనుకో. సో రన్ మాడ్యూల్కి F5 ప్రెస్ చేశారనుకో, ఆటోమేటిక్గా సేవ్ అయ్యింది. ఓకే, ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఎక్కడ నువ్వు ఎప్పుడైతే ఈ ఐడిఎల్ఈ ఓపెన్ చేసి న్యూ ఫైల్ తీసుకొని దాంట్లో ప్రోగ్రామ్ రాసి తర్వాత నువ్వు సేవ్ చేసుకున్న తర్వాత నువ్వు ఎప్పుడైతే రన్ అని కొట్టావో ఆటోమేటిక్గా ఇది రన్ అవుతుంది. ఇదొక కేస్ నెంబర్ 1. లేదు, సెకండ్ కేసు ఏంటిదంటే మనం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, ఇంకొకటి ఇది నోట్ ప్యాడ్. ఓకేనా, సో ఇది నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని కూడా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ప్రోగ్రామ్ రాసినా కూడా సేమ్ ప్రొసీజర్. బట్ ఇక్కడ సో కమాండ్ ప్రాంప్ట్లో అంటే ఒక ప్రాజెక్ట్ని మ్యాక్సిమం మనం కమాండ్ ప్రాంప్ట్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంటాం. ఆ ప్రాజెక్ట్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో హలో ఆల్, సేమ్ కమాండ్, సేమ్ వెల్కమ్ టు సో పైథాన్ అండ్ సో డేటా సైన్స్. ఓకే, సో ఇలా సేవ్ చేసాం. తర్వాత వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో తర్వాత బి ఈజ్ ఈక్వల్స్ టు సో 20. సో సారీ, సో వేర్ సి ఈజ్ ఈక్వల్స్ టు సో బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ అండ్ దెన్ ప్రింట్ సి. సో ప్రింట్ సి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఐ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10. ఇది నోట్ ప్యాడ్ అనమాట. అదే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అయితే ఆటోమేటిక్గా ఇండెంటేషన్ తీసుకుంటుంది. బట్ నోట్ ప్యాడ్లో ఇండెంటేషన్ తీసుకోదు కాబట్టి ఒక ట్యాబ్ ప్రెస్ చేసి తర్వాత ప్రింట్. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డేటా సైన్స్ అని చెప్పనేసి రాశాను అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, నేను సేవ్ చేస్తున్నాను ఫైల్ని. సో ఎక్కడ సేవ్ చేస్తున్నానంటే సేవ్ యాజ్. సో హియర్ డౌన్లోడ్స్లో కాకుండా సో దిస్ పీసీ సేవ్ ఈ డ్రైవ్కి వెళ్తున్నా. సో దీన్ని కూడా మళ్ళీ ఎగ్జాంపుల్ డాట్ పీవై అని చెప్పనేసి సేవ్ చేస్తున్నాను, ఓవర్ రైట్ చేస్తున్నాను. సో సేవ్ చేసేసాను. ఇప్పుడు ఏంటిది అంటే మనం అనకొండ ప్రాంప్ట్ అయినా ఓపెన్ చేయొచ్చు, లేదా నార్మల్ పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ అయినా ఓపెన్ చేయొచ్చు. విండోస్ ఆర్ అని కొట్టేస్తే ఇక్కడ సిఎండి అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయింది. బట్ ఇక్కడ చూడండి ఇది సి డ్రైవ్లో ఉంది, బట్ మన ఫైల్ ఎక్కడ ఉంది, ఈ డ్రైవ్లో ఉంది. సో ఈ డ్రైవ్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ డ్రైవ్లో ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఈ డ్రైవ్లో ఎక్కడో ఒక చోట ఎగ్జాంపుల్ డాట్ పీవై అని ఉంటుంది. సో హియర్ ఎగ్జాంపుల్ డాట్ పీవై పైథాన్ ఫైల్. ఓకే, మీరు కావాలంటే దీని ప్రాపర్టీస్ కూడా చూడండి. సో ప్రాపర్టీస్ చెక్ చేస్తే కనుక ఇక్కడ సారీ మనం సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసి సో ప్రాపర్టీస్ చెక్ చేస్తే డాట్ పీవై అని చెప్పి సేవ్ అయింది. ఓకేనా, సో ఇది ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడ ఉంది అంటే ఈ డ్రైవ్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, డైరెక్ట్గా ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఆల్రెడీ ఓపెన్ చేశా కదా. సో హియర్ సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ డాట్ పీవై అంటే పైథాన్ ఎగ్జాంపుల్ డాట్ పీవై అని చెప్పనేసి ఎంటర్ కొడితే పైథాన్ కెనాట్ ఓపెన్ ఫైల్. సో ఇది ఎందుకు అంటే ఆ ఫైల్ లేదు కాబట్టి అక్కడ. సో నువ్వు ఏం చేయాలి, చేంజ్ చేయాలి పాత్ని. ఇక్కడ పాత్ని ఎలా చేంజ్ చేయాలి అంటే యూజింగ్ ద సిడి కమాండ్, చేంజ్ డైరెక్ట్ లైనెక్స్ కమాండ్ /d తర్వాత క్యాపిటల్ ఈ :/. ఓకే, ఇలా ఇస్తే ఈ డ్రైవ్కి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు పైన కమాండ్ యూజ్ చేయి, పైథాన్ ఎగ్జాంపుల్ డాట్ పీవై అని చెప్పని కొడితే
ఇక్కడ నీకు హలో ఆల్ వెల్కమ్ టు పైథాన్ అండ్ డేటా సైన్స్ అని చెప్పి తర్వాత సి వాల్యూ ఏంటి బి మైనస్ ఏ కదా, సో 10 అనమాట, 20 మైనస్ 10 10, తర్వాత డేటా సైన్స్ 10 టైం ప్రింట్ అయింది. సో ఇలా అన్నమాట. అంటే ఏంది, ఏదైనా ఒక ఫైల్లో పైథాన్ ప్రోగ్రామ్ సేవ్ అయి ఉంటే దాని లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ లొకేషన్కి మనం వెళ్ళాలి. సో చేంజ్ చేసుకోవాలి బై యూజింగ్ ద సిడి కమాండ్ యూస్ చేసుకొని ఆ పాత్ని చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ, సో పైథాన్ ఎగ్జాంపుల్ డాట్ పీవై రన్ చేయాలంటే, పైథాన్ ఫైల్ రన్ చేయాలంటే పైథాన్ ఎగ్జాంపుల్ డాట్ పీవై ఫైల్ అని చెప్పనేసి రన్ చేయాలి. ఇది కేవలం దీనికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. జూపిటర్ ఫైల్కి అయితే మనం జూపిటర్లోకి వెళ్ళి అక్కడ అప్లోడ్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, అది కూడా ఎట్లా ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి జూపిటర్. సో ఇది హోమ్ పేజ్. సో వన్స్ మీరు వచ్చేసి జూపిటర్ అని చెప్పనేసి ఎప్పుడైనా క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్తారు. లేదంటే సెకండ్ వే ఏంటి అంటే కనుక, సో మీరు అనకొండ ప్రాంప్ట్ ఓపెన్ చేసి, సో అనకొండ ప్రాంప్ట్, సో మీకు అనకొండ ప్రాంప్ట్ ఉంటుంది కదా, సో ఈ అనకొండ ప్రాంప్ట్ సో ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి మీరు జూపిటర్ అని చెప్పనేసి, సో జూపిటర్ స్పేస్ నోట్బుక్ అని చెప్పనేసి టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వచ్చేసి జూపిటర్ నోట్బుక్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో ఇది నార్మల్ కమాండ్ ప్రాంప్ట్ కదా, నేను దీన్ని క్లోజ్ చేస్తున్నా. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇది 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 అనకొండ ప్రాంప్ట్. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇది నార్మల్ అనకొండ ప్రాంప్ట్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ప్రీవియస్ వర్క్ లేదు ఇక్కడ ఓపెన్ చేసినట్టు, జస్ట్ నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి అనకొండ ప్రాంప్ట్, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో హియర్ ఇది అనకొండ ప్రాంప్ట్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ, ఇక్కడ నేను ఏం చేశానంటే జూపిటర్ స్పేస్ నోట్బుక్, సో అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే, సో ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే ఇది పేజ్ అన్నమాట. సో ఏంది, ఇది హోమ్ పేజ్ జూపిటర్. సో ఇక్కడ ఫైల్స్ ఏమైనా ఉంటాయి, ఇవి ఫోల్డర్స్ అంటారు ఈ సింబల్లో ఉంటే. తర్వాత మిగతావన్నీ నోట్బుక్ ఫైల్స్ అనేది చూడండి, ఐపైఎన్బి అని చెప్పనేసి సేవ్ అయి ఉంటాయి అనమాట. ఇలా ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ ఓకే ఐపైఎన్బి తోటి సేవ్ అయి ఉంటాయి. అదే మీరు ఏదైనా ఒక జూపిటర్ ఫైల్ని డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఎందుకు ఓ, ఎలా ఉంటుంది అంటే కనుక ఒకసారి చూపిస్తాను. సో జూపిటర్ ఫైల్ ఏదన్నా ఉందేమో అనేసి ఇక్కడ. సో పైథాన్ ఫైల్ ఓకే. సో ఏ మెటీరియల్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అన్నాను జస్ట్ వన్స్. ఇక్కడ చూడండి మొత్తం అంతా జావా స్క్రిప్ట్లోనే ఉంటుంది. అసలు ఏంటి అర్థం కాదు, ఏంట్రా బాబు ఇదంతా ఇలా ఉంది, మనకు వచ్చిన ప్రోగ్రామే డిఫరెంట్ ఏమో, మనము ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవాలని 99% ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు. జూపిటర్ నోట్బుక్ని డైరెక్ట్గా ఓపెన్ చేసేసి సార్ ఈ ఫైల్ మాకేం అర్థం కావట్లేదు, ఏంటి ఇది ప్రోగ్రామ్ ఇలా ఉంది, మీరు చెప్పినప్పుడు ఒకలాగా ఉంది, ఫైల్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా ఉంది అనేసి అని చెప్పనేసి ఇలా ఇలా అడుగుతూ ఉంటారు అనమాట చాలా మంది. ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్ ఎప్పుడు ఐపైఎన్బి ఓపెన్ చేయొద్దు. మనం ఐపైఎన్బి ఫైల్ ఓపెన్ చేస్తే ఎలా కనిపిస్తుంది తెలుసా మనకి. సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే చూడడానికి, మనం డ్రా చేసిన మొత్తం ఈడిఏ అనమాట. ఇది ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటాం. ఇది కూడా మనం స్టడీ చేస్తాం ఈచ్ దాని గురించి కంప్లీట్గా, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లాట్ డ్రా చేస్తాం, వాటి డిస్క్రిప్షన్ తెలుసుకుంటాం, మొత్తం అనాలిసిస్ పాయింట్ మొత్తం చేస్తామంటే ఒక ప్రాజెక్ట్ మీద ఎట్లా అనాలిసిస్ చేయాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, ప్రోగ్రామ్స్ చూడండి, జస్ట్ సేమ్ ప్రోగ్రామ్సే అన్ని, ఈ లైన్స్ అన్ని ఒకే అన్నమాట. సో ఇదంతా కామన్ ప్రతి దానికి. ఇక్కడ ఏది చేంజ్ అవుతుంది అంటే కేవలం ఇదిగోండి ఇది ఒక్కటే చేంజ్ అవుతుంది ఆ ప్లాట్ని బట్టి. ఏరియా ప్లాట్కి ఏమో మనము ప్లాట్ డాట్ ఏరియా అని యూజ్ చేస్తాం. అదే హిస్టోగ్రామ్కి అయితే ప్లాట్ డాట్ హిస్ట్ అని, బార్ ప్లాట్కి అయితే ప్లాట్ డాట్ బార్ అని, లేదంటే బాక్స్ ప్లాట్కి అయితే ప్లాట్ డాట్ బార్. బట్ బార్ ప్లాట్కి బాక్స్ ప్లాట్కి ఇక్కడ యూజ్ చేసే పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే అవుతాయి. వాటిని మనం జస్ట్ నోట్ చేసుకుంటే చాలు, మరి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం కూడా లేదనమాట ఇది. సో మనం చేయాల్సింది ఇక్కడ అప్లోడ్ బటన్ ఉంది కదా, ఏదైనా జూపిటర్ ఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. న్యూ ఫైల్ క్రియేట్ చేయాలంటే జస్ట్ పైథాన్ 3 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ పైథాన్ 3 అని చెప్పి న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్, ఇక్కడ చూడండి ఫోల్డర్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ డిఎల్ అని చెప్పని పెట్టాను. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా నువ్వు ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోల్డర్ క్రియేట్ చేసి మీరు ఇక్కడ నువ్వు అని ఉందా, క్రియేట్ అ ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి మీరు రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రీనేము, సో డూప్లికేట్, ఎడిట్, డెలీట్ అని ఇలా వస్తుంది. ఓకే, సో మీరు అన్క్లిక్ చేస్తే రాదు, ఓకే ఉండదు. సో మీరు ఇక్కడ ఇంకొక ఫైల్ పైథాన్ 3 అని కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ న్యూ పైథాన్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా న్యూ పైథాన్ ఫైల్ క్రియేట్ అయింది కదా, దీనికి నేమ్ చేంజ్ చేయాలంటే ఎలా, జస్ట్ క్లిక్ చేయండి చాలా అంతే. ఇక్కడ ఏంటిది అంటే పైథాన్ సో ప్రోగ్రామింగ్
సో ప్రోగ్రామింగ్ అని చెప్పనేసి కొడితే ఎంటర్ కొడితే చాలా ఆటోమేటిక్గా ఇది సేవ్ అయిపోతుంది. ఈ సేవ్ ఎక్కడ అవుతుంది? ఇంకొకటి, సార్ మనం ఈ ప్రోగ్రామ్ టైప్ చేసాం కదా, మనం ఈ ఫైల్ కావాలి నాకు ఇప్పుడు, నేను ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో నాకు తెలియట్లేదు అంటే, మీకు ఏదైతే ఇన్స్టలేషన్ అప్పుడు మీరు పాత్ ఇచ్చారో, ఏ పాత్ అయితే ఇచ్చారో ఆ పాత్లోనే సేవ్ అవుతుంది. అంటే నేను ఇక్కడ ఏమని ఇచ్చానంటే సి, తర్వాత యూజర్స్, సో దుర్గా అనేసి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వెళ్తే అనకోండా అని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది మనకి ఫైల్. ఈ ఫైల్స్ అన్ని చూపిస్తా కావాలంటే చూడండి. సో మనకి ఎక్కడ లొకేషన్లో ఉందనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో దిస్ పీసీ సి, సో ఇక్కడికి వెళ్తిన తర్వాత యూజర్స్, ఇక్కడికి ఆటోమేటిక్గా, సో ఇక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ అన్ని ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫైల్ ఏంది? పైథాన్ కదా. సో పీలో ఉంటుంది పైథాన్ ప్రోగ్రామింగ్, జస్ట్ 1 KB ఫైల్. డేట్ కూడా చూడండి 9:56 అయ్యి 1 minute అగో. సో 13th డేట్ 5th month 2025 ఇదే అనమాట. దీన్ని మీరు డైరెక్ట్ కాపీ చేసుకోవచ్చు. అదొకటి కేస్ 1. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి. సో ఫైలు, తర్వాత రీనేమ్ చేసుకోవచ్చు, సేవ్ యాజ్ కూడా చేసుకోవచ్చు. సేవ్ యాజ్లో మీరు ఎలా సేవ్ చేసుకుంటారంటే ఫైల్ నేమ్ తోటే సేవ్ చేసుకోండి. డౌన్లోడ్ యాజ్, ఇక్కడికి వెళ్తే రకరకాల ఫార్మాట్స్ చూపిస్తుంది. .py పైథాన్లో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా కూడా సేవ్ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. ఎండి మార్క్ డౌన్ అంటే ఏంటంటే, మనం ఏదైనా టెక్స్ట్ మనకి డిస్ప్లే అవ్వాలి, అది మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్స్ రావద్దు, మనకి రీడబుల్ ఫార్మాట్లో ఉండాలి టెక్స్ట్ అంటే, సో దానికి సంబంధించి మనం దాన్ని ఎండి ఫైల్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఇక్కడ ఎండింగ్కి వెళ్తే ఇక్కడ చూడండి మొత్తం రా రా టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ కూడా ఉంది ఇక్కడ కంప్లీట్గా. సో ఈ టెక్స్ట్ ఎట్లా వస్తుంది, ఏంటి, ఏమి హెడ్డింగ్స్ ఎలా పెట్టాలి, ఎవ్రీథింగ్ మనం అనేది ఇక్కడ చూద్దాం. సో ఇదొకటి మెయిన్. లేదంటే మీరు డైరెక్ట్గా Ctrl+P అని కొట్టారనుకోండి, దీన్ని మీరు సేవ్ యాజ్ పీడిఎఫ్ కూడా సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, పీడిఎఫ్గా సేవ్ చేసుకోవడం వల్ల మీరు యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఇన్పుట్ అవుట్పుట్ వచ్చిందో అది అలానే ఉంటుంది. మీకు కలర్స్ ఉంటే కలర్ వ్యూ ఉంటుంది, ఫార్మాట్ అయితే ఫార్మాట్లో కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఈ ప్లాట్. సో Ctrl+P కొట్టాను, సో సేవ్ యాజ్ పీడిఎఫ్ అని కొట్టా కదా, ఇక్కడ లోడింగ్ అవుతుంది చూడండి. ఎవ్రీథింగ్ మీకు గ్రాఫ్స్ కూడా వస్తాయి. దీనివల్ల ఏంటి అంటే మనం పీడిఎఫ్ ఎప్పుడైనా జర్నీలో కూడా ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కూడా మనం హ్యాపీగా మనం దీన్ని వ్యూ చేయొచ్చు. సో దట్ ఈస్ ద వన్ కేస్. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకి హెడ్డింగ్స్ పెట్టాలి. తర్వాత మీరు ఈక్వేషన్స్ ఎలా టైప్ చేయాలి. సో కొన్ని ఈక్వేషన్స్ కూడా ఉంటాయి అనమాట. ఆ ఈక్వేషన్స్ ఎలా టైప్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగచ్చు నాకు, సో నేను ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలా టైప్ చేయాలి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్, సో r+g+b / 3. సో ఇది సింపుల్గా మీరు ఏంటిదంటే ఇలా తీసుకున్నారనుకో, నార్మల్గా టైప్ చేస్తే మీరు ఇది ఇలా రాదు ఫార్మాట్. సో ఏంటిదంటే సో గ్రే స్కేల్ ఈజ్ అంటే ఇది RGB కలర్ ఇమేజ్ని మనం గ్రేగా కన్వర్ట్ చేయాలంటే, సో /3తో చేస్తాము. సో ఆర్కి వచ్చేసి సమ్ 0.11 అని, జీకి వచ్చేసి 0.59 అని, ఇక్కడ ఒక సమ్ వాల్యూస్ ఎంతో యాడ్ చేస్తాం అనమాట. సమ్ న్యూమరికల్ వాల్యూస్, ఈ టోటల్ వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, అది మనం OpenCVలో చూద్దాం ఎంత ఏం కథ అని. ఇలా చిన్న చిన్న ఈక్వేషన్స్. లేదంటే ఇంకా మీరు ఫర్ ఎగ్జాంపుల్ y = సో e⁻x/1 + e⁻x. సో ఈ ఈక్వేషన్ మీరు టైప్ చేద్దాం అనుకుంటున్నారు జూపిటర్లో, ఎలా టైప్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. సో అది మనం డిఫరెంట్ సెక్షన్స్లో నేర్చుకుంటాం. బట్ ముందు అయితే హెడ్డింగ్ పెట్టాలని ట్రై చేస్తున్నాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, సో ఫస్ట్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్, సో ప్రోగ్రామింగ్ అని చెప్పనేసి ఇక్కడ హెడ్డింగ్ ఇస్తుంది. ఇక్కడ ఈ హెడ్డింగ్ ఇవ్వాలి అంటే ఎస్కేప్ 1 కొడితే ఇది ప్రైమరీ హెడ్డింగ్, ఎస్కేప్ 1 అయితే ప్రైమరీ హెడ్డింగ్. ఓకే, సో హియర్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే పైథాన్లో ఫండమెంటల్స్. ఓకే, ఫండమెంటల్స్ ఎస్కేప్ 2 ఇది వచ్చేసి సెకండరీ హెడ్డింగ్. అంటే ఇక్కడ చూడండి ఫాంట్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇది మెయిన్ హెడ్డింగ్, ఇది దాంట్లో సబ్ హెడ్డింగ్ లాగా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫండమెంటల్. సో ఫండమెంటల్స్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఇంకా ఫస్ట్ ఫీచర్స్. సో పైథాన్ ఫీచర్స్ నేర్చుకుంటున్నాం అనుకో. ఎస్కేప్ 3. సో ఇక్కడ చూడండి ఎస్కేప్ 3. సో ఇక్కడ చూడండి సైజ్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. ఎస్కేప్ 3 మీరు ఎస్కేప్ 1, ఎస్కేప్ 2, ఎస్కేప్ 3, ఎస్కేప్ 4, ఎస్కేప్ 5 మీరు టైప్ చేసే కొద్ది హెడ్డింగ్స్ ఏమైనా పెట్టాలి అనుకుంటే సో ఇలా అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అంటే, ఈ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ కొంచెం టెక్స్ట్ అనేది కాపీ చేస్తాను అనమాట. సో ఇవి ఫీచర్స్ కదా. సో ఈ ఫీచర్స్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో ఇది ఫీచర్స్ జస్ట్ ఊరికే అట్లా ఒక కొంచెం టెక్స్ట్ అనేది కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనం పేస్ట్ చేసాం కదా. సో ఇది రెండు రకాలుగా సేవ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటిదంటే ఎస్కేప్ M. సో దీన్ని మార్క్ డౌన్ అంటాం. ఇక్కడ చూడండి
ఎస్కేప్ ఎం అనగానే మార్క్డౌన్గా కన్వర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు షిఫ్ట్ ఎంటర్ కొడితే ఇలా ఉంటుంది ఈ ఫార్మాట్లోకి వస్తుంది. అదే సేమ్ టెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కోడ్ ఫార్మాట్లో ఉంది కదా, నేను ఎస్కేప్ ఆర్, సో ఎస్కేప్ ఆర్ ప్రెస్ చేస్తే రా నోట్బుక్ కన్వర్ట్ అంటే ఇది ఇలానే ఉంటుంది. సో ఇక్కడికి డిఫరెన్స్ చూడండి, ఈ నోట్బుక్లోనే ఉంటుంది అట్లనే సేమ్ యాస్టీస్గా, ఇదైతే టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. సో మీరు ఏదైనా డేటా కానీ ఏదైనా ఈక్వేషన్స్ కానీ ఏమైనా ఇమేజెస్ కూడా మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో ఎనీథింగ్ మనం ఇట్లా డిస్ప్లే చేసుకోవచ్చు. వీటిని మనం షెల్స్ అంటాం. సో న్యూ సెల్స్ యాడ్ చేయాలంటే ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఈ షెల్ పైన నువ్వు న్యూ షెల్ ఓపెన్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ సెల్ అబో ఇన్సర్ట్ సెల్ బిలో, లేదనుకుంటే ఇక్కడ చూడండి ఈ షెల్ని మనము కిందికి తీసుకొని రావాలనుకుంటే ఇదైతే అప్వర్డ్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి దీన్ని పైకి వచ్చేసింది, అదే దీన్ని డౌన్ అన్నాం అనుకో కిందికి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత రన్ బటన్ ప్రెస్ చేస్తే రన్ బటన్ ప్రెస్ చేయొచ్చు, లేదనుకుంటే మీ ఇష్టం ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ అనేది ఏంటంటే కట్, అంటే ఈ సెల్ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేయాలంటే ఎక్స్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ కెర్నల్ ఇంటరప్ట్ రీస్టార్ట్ అండ్ క్లియర్ అవుట్పుట్, రీస్టార్ట్ అండ్ రన్ ఆల్, రీకనెక్ట్, షట్ డౌన్, తర్వాత చేంజ్ కెర్నల్. ఈ కెర్నల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటిదంటే ఇప్పుడు నువ్వు ప్రోగ్రామ్ రాసావు, నువ్వు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసావు, అక్కడ టైం మెన్షన్ చేస్తుంది ఏమని, నువ్వు తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నావు. డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్ రన్ అవ్వడానికి ఒక్కోసారి 1 డే పట్టచ్చు, 2 days పట్టచ్చు, 1 week పట్టచ్చు, 1 month పట్టచ్చు, లేదంటే 6 months కూడా పట్టచ్చు. డిపెండ్స్ అపాన్ ద డేటా, డిపెండ్స్ అపాన్ ద ప్రాసెసర్, డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రామ్ దట్ యూ డిజైన్. సో దాన్ని బేస్ చేసుకొని పట్టచ్చు. బట్ ఇక్కడ మనకి 1 day టైం పడుతుంది అనుకోండి అవుట్పుట్ రావడానికి. మనం ఏంటంటే ఇంకా జస్ట్ దాన్ని రీసెర్చ్ చేస్తున్నాం, అవుట్పుట్ జనరేట్ అవుతుందా లేదా ఫస్ట్. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, స్టార్టింగ్ ఒక 50-100 epochs పెట్టద్దు, 1 epoch పెట్టాలి. 1 epoch పెట్టి రన్ చేయాలి. ఇప్పుడు మీరు 50 epochs పెట్టినారనుకోండి, అది ఆల్మోస్ట్ 10 hours టైం తీసుకుంటుంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి మనం, సో ప్రోగ్రామ్ని స్టాప్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటరప్ట్ చేయాలి. లేదనుకోండి ఏమవుతుంది అంటే అది కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటాయి. ఇంటరప్ట్ చేసి 1 epoch పెట్టి అప్పుడు రన్ చేస్తాం. లేదంటే రీస్టార్ట్ అనేది కెర్నల్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సో నో మాడ్యూల్ ఫౌండ్ అని వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటిదంటే ఆ ప్యాకేజ్ అవైలబిలిటీలో లేదు, కాబట్టి మీరు ఇన్స్టాల్ చేయాలి. ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, డైరెక్ట్ పైథాన్లో నోట్బుక్లో అయినా ఇన్స్టాల్ చేయొచ్చు, లేదంటే అనకొండ ప్రాంప్ట్లో ఇన్స్టాల్ చేయొచ్చు. రిమెంబర్, అనకొండ ప్రాంప్ట్, నాట్ పవర్ షెల్ ప్రాంప్ట్. అనకొండ ప్రాంప్ట్లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. దేంతో ఇన్స్టాల్ చేస్తామంటే పిప్ తోటి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా మనం ఇన్స్టాల్ చేసిన అనకొండ కాబట్టి కోండా తోటి కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఆ రెండు నేను మీకు చూపిస్తాను ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది. సో అదొక కేసు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనము ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ కెర్నల్ని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే అది మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొత్తం ఈ ఫైల్ అనేది జూపిటర్ నోట్బుక్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఏదైనా అప్డేషన్స్ జరిగితే ఆ అప్డేషన్స్ కూడా ఈ నోట్బుక్ తీసుకుంటుంది. ఏం అప్డేషన్ జరిగింది, ఇన్స్టాలేషన్ జరిగింది కాబట్టి అది అప్డేట్ అయినట్టే కదా ఆటోమేటిక్గా. అంటే రీస్టార్ట్ అండ్ క్లియర్ అవుట్పుట్స్ అంటే మీనింగ్ ఏంటిది అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తము నాకు ఇన్పుట్ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ చూడండి ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఓకే, ఇక్కడ కూడా అంతే చూడండి, ఇన్పుట్ ఇది అవుట్పుట్ గ్రాఫ్. ఇప్పుడు నేను రీస్టార్ట్ అండ్ క్లియర్ అవుట్పుట్స్ అన్నాను అనుకో, ఈ అవుట్పుట్స్ ఏవి డిస్ప్లే అవ్వవు, మొత్తం ఎరేజ్ అయిపోతాయి. ఓకే, అలా నెక్స్ట్ రీస్టార్ట్ అండ్ రన్ ఆల్, రీస్టార్ట్ చేసి ఒక్కొక్క షెల్ని రన్ చేయమంటే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ నుంచి రీస్టార్ట్ అయ్యి ఒక్కొక్క షెల్ రన్ అవుతూ అవుట్పుట్ కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే, దాన్ని మనం రీస్టార్ట్ అండ్ రన్ ఆల్ అంటాం. రీకనెక్ట్ ఎప్పుడు రీకనెక్ట్ చేస్తాము అంటే ఇంకా ఇక్కడ చూడండి ట్రస్టెడ్ నాట్ ట్రస్టెడ్ అని వస్తుంది. మనం ఏం చేయాలి, ఇక్కడ ట్రస్టెడ్ అనే ఉంటేనే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి నాన్ ట్రస్టెడ్ అని వస్తుంది. మీరు అప్పుడు ఏం చేయాలి, క్లిక్ చేసి ట్రస్టెడ్ అని చెప్పని కొట్టండి, ఆటోమేటిక్గా రీకనెక్ట్ అవుతుంది. షట్ డౌన్ అంటే క్లోజ్ చేయడం, కంప్లీట్గా క్లోజ్ చేయడం. చేంజ్ ద కెర్నల్ అంటే న్యూ పైథాన్ 3కి వెళ్ళడం. ఓకే, సో ఇది మనము చేసే కాన్సెప్ట్ అనమాట దీంట్లో. సో ఇదొకటి కేసు. సో ద నెక్స్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం పైథాన్ ఓపెన్ చేసాం, బట్ పైథాన్ వర్షన్ నాకు తెలియదు. ఇక్కడ పైథాన్ వర్షన్ తెలుసుకోవాలి. అప్పుడు నేను ఏం చేయాలి అంటే, సో ఇందులో వచ్చేసి మనం ఏం చేయాలంటే పైథాన్ వర్షన్ తెలుసుకోవాలంటే దీనికి మనం ఎక్స్క్లమేటరీ సైన్ కానీ దాన్ని వచ్చేసి బ్యాంగ్ అంటాం. అంటే ఏంటిది, ఈ సైన్ని మనం బ్యాంగ్ అని లేదంటే ఎక్స్క్లమేటరీ సైన్ అని కూడా అంటాం. సో ఇక్కడ పైథాన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి __ వర్షన్ అని చెప్పి షిఫ్ట్ ఎంటర్ కొడితే మనకు అవుట్పుట్ వస్తుంది. సో మనం షిఫ్ట్ ఎంటర్ కొడితే మనకు అన్న మైనస్ యా సారీ, సో మామూలుగా అయితే __ కూడా యూజ్ చేయొచ్చు. పైథాన్ __ వర్షన్ స్పేస్ 3.9.13. ఓకే,
సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఇంకొకటి తీసుకొని, సో ఇక్కడ పైథాన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పీవై అని కూడా అడగచ్చు. పీవై స్పేస్ హైఫన్ హైఫన్, సో వర్షన్, సో 3.9.13, లేదంటే ఇంకా సో బ్యాంక్, సో పైథాన్ హైఫన్ క్యాపిటల్ బి. సో ఇలా ఇచ్చినా కూడా మనకి పైథాన్ వర్షన్ అనేది డిస్ప్లే అవుతుంది జూపిటర్. సో ఇది రిగార్డింగ్ జూపిటర్. సో ఇప్పుడు మనమైతే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సో పైథాన్ ప్రోగ్రామింగ్ ఆల్సో. సో బట్ బిఫోర్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ ఫీచర్స్. సో మనం ఈ ఫీచర్స్ ఆల్రెడీ ఎస్టడీ క్లాస్లో కూడా తెలుసుకుందాం, బట్ అవి ఫీచర్స్ అని మనకు తెలియదు. సో మామూలుగా అయితే ఇంకా ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అని కూడా అడిగిన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్లో కూడా చాలా వరకు ఈ ఫీచర్స్ మీద కూడా రిటర్న్ అంటే సర్టిఫికేషన్ క్వశ్చన్స్ కూడా అడిగారు. ఓకే, సో వాటిలో ఐడెంటిఫై ద కరెక్ట్ ఫీచర్స్ ఆఫ్ ద పైథాన్ అని చెప్పనేసి అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అనమాట. సో దానికోసం మనం ఇక్కడ ఇది కూడా చూద్దాం. ఫీచర్స్ ఆఫ్ పైథాన్. పైథాన్ ఈజ్ సింపుల్, ఈజీ అండ్ పవర్ఫుల్ లాంగ్వేజ్. Syntax of Python is very simple and easy to remember. So anybody can remember the Python syntaxes without having any programming basis. So programming basis లేకపోయినా కూడా మనం వాటిని గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. Reading a Python program feels like almost reading like English, all the very strict English. So something like pseudocode nature of the Python is one of its greatest strengths అన్నమాట. Okay, Python is an expressive language. Python language is more expressive అంటే easy to understand అన్నమాట. The sense of expressive code is easily అండర్స్టాండ్ అనమాట. సో ఇట్ ఈస్ ఫ్రీ, ఓపెన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ లాంగ్వేజ్. తర్వాత పైథాన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లాస్, ఫ్రీ, లిబర్ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో మనకి ఫ్రీవేర్కి తర్వాత ఓపెన్ సోర్స్కి సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రీ టు డౌన్లోడ్. మనం విండోస్కి, మ్యాక్కి, లైనక్స్కి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ సోర్స్ అంటే ఈజీగా మనం ఈ ప్రోగ్రామ్ని రకరకాల అప్లికేషన్స్ కోసం వాడుకోవచ్చు. బట్ ఏదైనా సెన్సార్ కానీ ఇట్లాంటిది ప్రోడక్ట్ డిజైన్కి మాత్రం మనం లైసెన్స్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఫ్లాస్ ఈజ్ అ కమ్యూనిటీ విచ్ ఈజ్ ఇట్సెల్ఫ్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ షేరింగ్ నాలెడ్జ్. సో ఫ్లాస్ ఆర్ ఫ్రీ ఫర్ యూసేజ్, మోడిఫికేషన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్. మీరు ఆ కోడ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, మోడిఫికేషన్ చేయొచ్చు, రీడిస్ట్రిబ్యూషన్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఫ్లాస్ ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే లైనక్స్, ఉబంటు, సో లిబర్ ఆఫీస్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, మోనో, అపాచీ వెబ్ సర్వర్ అండ్ విఎల్సీ ప్లేయర్ ఇవ్వదన్నమాట. ఇది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత ఇండిపెండెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్కి ప్లాట్ఫామ్ డిపెండెంట్కి కూడా డిఫరెన్స్ ఉంది. సో ఏంటిదంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంటిదంటే సి అనుకోండి, ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే విండోస్కి ఏదైతే ఉందో అదే ఇన్స్టాల్ చేసుకోవాలి. విండోస్లో రాసిన ప్రోగ్రామ్ విండోస్లోనే వర్క్ చేస్తుంది. మ్యాక్లో రాసిన ప్రోగ్రామ్ సి అయితే మ్యాక్లోనే వర్క్ చేస్తుంది. దాన్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటారు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే నువ్వు విండోస్లో రాసిన ప్రోగ్రామ్ సేమ్ ప్రోగ్రామ్ని మ్యాక్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, అదే ప్రోగ్రామ్ని లైనక్స్లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, బట్ దీని బ్యాక్ ఎండ్ ఒకటి ఉంటుంది, అదేంటంటే వర్చువల్ మెషిన్. దాన్ని ఏమంటామంటే పైథాన్ వర్చువల్ మెషిన్. సో మనం రాసిన పైథాన్ ప్రోగ్రామ్కి తర్వాత ఇంటర్ప్రిటర్కి మధ్యలో సో పైథాన్ ప్రోగ్రామ్, తర్వాత నెక్స్ట్ పీవీఎం, తర్వాత ఇంటర్ప్రిటర్. సో దీని తర్వాత నెక్స్ట్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మెషిన్ లాంగ్వేజ్. ఇది హ్యూమన్ లెవెల్ లాంగ్వేజ్ కదా. సో ఇక్కడ ఏంటిదంటే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది పీవీఎంకి కనెక్ట్ అవుతుంది, పైథాన్ వర్చువల్ మెషిన్. ఇది ఇంటర్ప్రిటర్ కనెక్ట్ అయ్యి దాని నుంచి మనకి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి రీకన్వర్షన్ చేస్తాం అనమాట. బట్ ఈ పీవీఎం అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. సో డిపెండెంట్ అందుకనేసి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే పైథాన్కి సపరేట్గా, విండోస్కి సపరేట్గా, లైనక్స్కి సపరేట్గా, మ్యాక్కి సపరేట్గా ఇన్స్టాలేషన్ చేస్తాం. ఓకే, అది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు నెక్స్ట్ సెషన్ కూడా కావాలా, లేకపోతే ఓన్లీ ఫస్ట్ కొద్ది రోజులు వన్ సెషనే చాలా? హలో అరుణ్ భాయ్, బ్రో అంటే నెక్స్ట్ సెషన్ అయితే ఆఫ్టర్ 10-15 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది, అప్ టు 11 వరకు ఉంటుంది. లేదు స్టార్టింగ్ మనం పైథాన్ అయిపోయేంత వరకు వన్ సెషన్కి వెళ్ళి తర్వాత 2 సెషన్స్కి వెళ్దామన్నా ఓకే. అంటే మీరు పైథాన్ అంటే బ్రో లైక్ ప్రోగ్రామింగ్ అంటారా మొత్తం కాన్సెప్ట్స్? కంప్లీట్ ప్రోగ్రామ్. ఓకే, అంటే ఒక 1 మంత్ పట్టవచ్చు మేబీ. అవును, పట్టచ్చు.